హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా సూపర్‌గా ఉన్నానండి. ఏంటి చాలా రోజుల నుంచి వీడియోస్ పెట్టట్లేదు అనుకుంటున్నారు కదా! నాకైతే వీడియోస్ అయితే పెట్టడం అవ్వట్లేదండి. అందువల్ల అయితే పెట్టట్లేదు. మనకి సమ్మర్ స్టార్ట్ అయిందంటే మనకి గుర్తొచ్చేవి కారాలు, వడియాలు, అప్పడాలు, పచ్చళ్ళు కదండీ! సమ్మర్ స్టార్ట్ అయింది కదండీ! నేనైతే కూరకారం అయితే ఆడించానండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా స్పైసీగా ఉంటుంది. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. పక్కా కొలతలతో అయితే చెప్తున్నాను. మనం తీసుకునే ఎండుమిర్చి అయితే కేజీ తీసుకున్నామండి. కేజీకి కొలతలతో అయితే మీకు చెప్తున్నాను. చూసారు కదా, జీలకర్ర, ధనియాలు, కొన్ని మసాలా ఐటమ్స్ ఇవన్నీ అయితే ఎండ అనేది మంచిగా ఎండబెట్టేసుకున్నానండి. కూరకారం ఆడించడం తెలియదు అన్న వాళ్ళైతే మన వీడియో అయితే ఫాలో అయిపోండి. మీకు ఖచ్చితంగా ఇలా అయితే ఆడించుకొని 1 ఇయర్ వరకు హ్యాపీగా స్టోరేజ్ చేసుకోవచ్చు. అందుకే మీ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడమని చెప్పాను. చూసారు కదా, మసాలా ఐటమ్స్ ఇవన్నీ ఎండలో అయితే మంచిగా ఎండబెట్టేసుకున్నాండి. మిర్చి కూడా ఎండబెట్టేసుకున్నాను. అది వీడియో అయితే మిస్ అయిందండి. ఇప్పుడు నెక్స్ట్ ఇవన్నీ ఎండబెట్టేసుకున్న తర్వాత మనము ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటు బాండీ అయితే పెట్టుకోవాలండి. బాండీ పెట్టుకున్న తర్వాత మంట లో టు సిమ్లో పెట్టుకోవాలి. ఇందులో ఆయిల్ గట్ట ఏమీ యాడ్ చేయవలసిన అవసరం అయితే లేదు. చూసారు కదా, ఇలా మంట లో టు సిమ్లో పెట్టుకోవాలి. కేజీ మిరపకాయలకు వచ్చి నేను పావు కేజీ ధనియాలు అయితే తీసుకుంటున్నానండి. మనకి ఖచ్చితంగా పావు కేజీ ధనియాలు అయితే ఉండాలి, సరిపోతుంది. మనం ఇంకా కర్రీలో ఎక్స్ట్రా ధనియా పౌడర్ ఏమీ యాడ్ చేయవలసిన అవసరం అయితే లేదు. ఇలా కానీ మీరు కొలతలతో చేసి పెట్టుకుంటే హ్యాపీగా 1 ఇయర్ ఎంజాయ్ చేయొచ్చండి కారం అనేది. చూసారు కదా, మంటలో టు సిమ్లో పెట్టుకున్న తర్వాత మనం ధనియాలు మొత్తం వేసేసుకున్నాం కదా. నెక్స్ట్ కేజీ మిరపకాయలకి 200 గ్రాముల జీలకర్ర అయితే తీసుకోవాలండి. ఈ జీలకర్ర కూడా ధనియాలు అయితే వేసేసుకొని మంచిగా అనేది ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అవుతున్నప్పుడు కూడా మనకి మంచి స్మెల్ అయితే వస్తుంది. చూసారు కదా, మంటలో టు సిమ్లో పెడితే మనకి లోపల వరకు అనేది బాగా ఫ్రై అవుతాయి. మన వీడియోస్ నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ సింబల్ ఉంటుంది, అది కూడా ప్రెస్ చేయండి. మన వీడియోస్ పెట్టమంటే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. మీకు ఎటువంటి వీడియోస్ కావాలి, ఎటువంటి బ్లాగ్స్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చేయడానికి అయితే నేను తప్పకుండా ట్రై చేస్తాను. నెక్స్ట్ మసాలా సామాన్లు వచ్చి యాలకులు 10 రూపీస్ అండి, జాపత్రి, జాజికాయలు 2, అనాస పువ్వు, దాచిన చెక్క, 1 స్పూన్ మెంతులు అయితే తీసుకోవాలండి. మెంతులు అనేది ఎక్కువ వేస్తే మనకి కర్రీ అనేది నెక్స్ట్ డేకి ఉంటే పాడైపోతుంది. 1 స్పూన్ మెంతులు వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ 10 రూపీస్ ప్యాకెట్స్ అయితే మనకు ఉంటాయి కదా, అవి అయితే తీసుకోండి. ఇవి కూడా మనం ధనియా జీలకర్రలో వేసేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసేసుకోవాలి. నెక్స్ట్ కేజీ మిరపకాయలకి 100 గ్రాముల ఆవాలు అయితే తీసుకోండి, సరిపోతుంది. ఈ మసాలా సామాన్లు ఫ్రై చేసినప్పుడు అయితే మంచి స్మెల్ అయితే వస్తుందండి. మనం ఇందులో ఒరిజినల్గా అయితే ఆడిస్తామంటే కలర్స్ గట్ట ఏమీ కలపలేదు. ఇలా చిన్నవైనా మనం ఇంట్లో తయారు చేసుకుంటే హెల్త్కి అయితే చాలా మంచిదండి. ఇప్పుడు బయట అన్నీ చాలా కల్తీ అయితే జరుగుతున్నాయి కదా, ఇలా చిన్నవి కూడా ఇంట్లో అనేది చేసుకోండి. నెక్స్ట్ కేజీ మిరపకాయలకి పావు కేజీ పసుపు కొమ్మలు అయితే తీసుకుంటున్నానండి. ఇవి అయితే ఒరిజినల్ పసుపు అండి, కలరు గట్ట ఏమీ కలపలేదు. చూసారు కదా, పసుపు అనేది ఎక్కువసేపు ఎండలో పెడితే కలర్ అయితే పేలిపోతుందండి. ఒక 1 అవర్ ఎండలో పెడితే సరిపోతుంది. ఇంకెక్కువైతే ఎండలో పెట్టవలసిన అవసరం అయితే లేదు. చూసారు కదా, నేను పావు కేజీ పసుపు అయితే తీసుకున్నాను. నెక్స్ట్ మనకి ఇంకా మసాలా సామాన్లు, జీరా, ధనియా అయితే మనకి ఇంకా ఫ్రై అవుతున్నాయండి. మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి. మీకు నచ్చితే ఇందులో మిరియాలు, శొంఠి కూడా యాడ్ చేసుకోండి. నేనైతే యాడ్ చేయట్లేదు. ఇవి ఫ్రై అవుతున్నప్పుడు చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. గింజ లోపల వరకు మనకి వేడి తెక్కాలండి. చూసారు కదా, అలా స్లోగా అయితే వేడెక్కుతున్నాయి. మనకి ఏమాత్రం తడున్న కారం అయితే పాడైపోద్ది కదా. ఇలా లైట్గా ఫ్రై చేసుకోవడం వల్ల కారం కూడా మనకి స్టోరేజ్ ఉంటుంది, మంచి స్మెల్ అయితే వస్తుందండి కారం అనేది. ఈ టిప్ మీకు ఇప్పటివరకు తెలియకపోతే నెక్స్ట్ టైం కారం ఆడించుకున్నప్పుడు అయితే మీరు ట్రై చేయండి. నెక్స్ట్ మీరు కారం అయితే ఎలా ఆడించుకుంటారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి అయితే ఖచ్చితంగా వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. చూసారు కదా, ఇవైతే వేడెక్కిపోయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. నెక్స్ట్ ఆ కళాయి వేడికి అనేది పర్ఫెక్ట్గా మనకు వేడెక్కిపోతుంది, సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కూడా ఒక్కసారి అయితే ఇలా మిక్సింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ వేడిగా ఉన్నప్పుడే మనం అయితే ఒక స్టీల్ క్యారేజ్లో అయితే నేను వేసుకుంటానండి. లేదనుకుంటే మీరు ప్లాస్టిక్ బకెట్లు ఇందులో అయినా వేసేసుకోవచ్చు. నేను మొత్తం చూసారు కదా, అన్ని మసాలా ఐటమ్స్, జీలకర్ర, ధనియాలు అన్నీ ఇలా స్టీల్ క్యారేజ్లో అయితే వేసేసుకున్నానండి. పసుపు కూడా వేసేసుకుంటున్నాను. పావు కేజీ పసుపు అయితే తీసుకున్నానని చెప్పాను కదా. ఇప్పుడు ఈ పసుపు, ఈ మసాలా సామాన్లు అయితే బాగా మిక్సింగ్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలాగా మిక్సింగ్ చేసుకున్న తర్వాత ఎండుమిరపకాయలు కూడా బాగా అయితే ఎండిపోయింది. అవి కూడా తీసుకొచ్చాను ఎండలో నుంచి అయితే. ఇది వీడియో అయితే మిస్ అయిందండి.
ఇప్పుడు ఈ ఎండుమిరపకాయలన్నీ నేనైతే ఒక కవర్లో అయితే వేసేసుకుంటానండి. క్యారేజ్ అయితే సరిపోదు కదా, మనం తీసుకునే కేజీ ఎండుమిర్చి కదండి. ఇలా మొత్తం కవర్లో అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ కారం అనేది మనం మిల్లుకి అయితే పట్టించేసుకోవాలండి. మాకు ఇలా మిర్చి, పసుపు పలంగా ఆర్డర్ అనుకుంటే మీరు దంచుకోవాలండి, లేదు ఆడేస్తారంటే ఇలా పట్టుకొని వెళ్ళిపోవచ్చు. మాకైతే ఇలాగైతే ఆడేస్తారండి మిల్లులనైతే. ఇప్పుడు ఇవైతే మా హస్బెండ్ అయితే మిల్లుకి అయితే పట్టుకెళ్ళి ఆడించేస్తారు. తనని వీడియో తీయమంటే నాకు తీయడం అవ్వదు, చాలా ఎక్కువ క్రౌడ్ ఉంటారని చెప్పేసి వీడియో అయితే తీయలేదండి. కారం ఆడించి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ మీకు వీడియో అయితే చూపిస్తాను నేను. కారం ఆడించిన వెంటనే మూత అయితే పెట్టుకోవద్దండి. మూత పెడితే వేడికి చెమ్మ అనేది వచ్చేస్తుంది, కారం అయితే పాడైపోతుంది. చూసారు కదా, కారం అయితే ఫైనల్గా మా హస్బెండ్ అయితే ఆడించారండి. మంచి అరోమా అయితే వస్తుందండి, చాలా బాగుంది అరోమా అయితే. ఈ కారం కానీ తీసినప్పుడు మీరు ఫ్యాన్ వేస్తే కారం అనేది తుల్లిపోద్ది, జాగ్రత్తగా చూసుకోండి. చూసారు కదా, ఈ కారం అయితే బాగా చల్లగా అయిన తర్వాత మన ఒక ప్లాస్టిక్ బాటిల్ అయినా గాజు బాటిల్ అయినా స్టోరేజ్ చేసుకోరండి. నెక్స్ట్ వెల్లుల్లిపాయ వేసుకోవాలనుకుంటే ఒక చిన్న డబ్బాలోకి తీసుకొని వెల్లుల్లిపాయలు క్రష్ చేసి వేసుకోండి. మొత్తం కారం అంతట్లో వెల్లుల్లిపాయలు కలిపారంటే కారం అయితే పురుగు పట్టేస్తుందండి, నిలవ అయితే అస్సలు ఉండదు. చూసారు కదా, ఎంత ఒరిజినల్ కారం అండి, మనకి గరం మసాలా కూర కారం అండి. మీరు ఇప్పటివరకు ట్రై చేయకపోతే ట్రై చేయండి. మీకు కూడా ఇలా మిల్లికి పట్టించుకోవాలని ఉంది కదా, మరి ఇంకెందుకు లేటు మార్కెట్కి వెళ్ళి మిరపకాయలు మసాలా సామాన్లు తీసుకొచ్చి మీరు కూడా ఇలా మిల్లికి అయితే పట్టించుకోండి. కారం అనేది మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం అయితే అస్సలు మర్చిపోవద్దు. చూసారు కదా, మనకి కూర గరం మసాలా కారం అయితే రెడీ అయిపోయింది. ఇది బాగా చల్లగా అయిన తర్వాత నేనైతే స్టోరేజ్ అయితే చేసుకుంటానండి. చూసారు కదా, న్యాచురల్గా ఉన్న కారం అయితే ఇలాగే ఉంటుందండి. మనం కలర్ వేసింది అయితే రెడ్ కలర్ అయితే వస్తుంది. ఇది ఒక హాఫ్ స్పూన్ నుంచి స్పూన్ వేసుకున్న కూర అనేది చాలా స్పైసీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.